నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రయోజనాలు ఏంటి? జాయింట్ అరుగుదలకి కారణాలేంటి? జాయింట్ పెయిన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జాయింట్ పెయిన్ వచ్చిన వారిలో కీ హోల్ సర్జరీ, రివిజన్ సర్జరీ ద్వారా ఉపశమనం కలుగుతుందా? ఈ విషయాలు తెలియజేయడానికి మోర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ ఆర్థ్రోస్కోపీ అండ్ ఆర్థ్రోప్లాస్టీ సర్జన్ డాక్టర్ విఎస్ అభిలాష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ అభిలాష్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ముందుగా అసలు జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి క్లియర్ గా వివరించండి. సో జాయింట్ రీప్లేస్మెంట్ అంటే మనం ఇప్పుడు మోకాల అరుగుదల వల్ల పేషెంట్స్ పెయిన్తోని బాధపడుతూ ఉంటారండి. నడిచే ప్రతి స్టెప్లో పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే పెయిన్ ఎక్కువగా ఉంటుందో, వాళ్ళ పనులు వాళ్ళు చేయలేకపోతుంటారో అప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తాము. దీంట్లో ఈ సర్జరీలో అరిగిపోయిన జాయింట్ని ఆ భాగాల్ని కట్ చేసేసి ఆ ప్లేస్లో ఒక ఇంప్లాంట్ పెట్టేస్తాం, ఒక ప్రాసెస్ పెట్టేస్తాం అనమాట. సో ఇంప్లాంట్ పెట్టడం వలన వాళ్ళకు అరిగిపోయిన జాయింట్ వల్ల వచ్చే పెయిన్ పోతుంది అనమాట. జనరల్గా మనకు జాయింట్లో కార్టిలేజ్ అని ఒక లేయర్ ఉంటుంది మన జాయింట్లో. ఆ కార్టిలేజ్ అంటే తెల్లటి లేయర్ చాలా మెత్తగా ఉంటుంది, మన కొబ్బరి బొండంలో కొబ్బరిలాగా ఉంటుంది. అది చాలా సాఫ్ట్ లేయర్ అనమాట. దాంట్లో మనకి నర్వ్ ఎండింగ్స్ ఉండవు. అందువల్ల మనం నడిచినప్పుడంతా మనకు మోకాల్లో కానీ ఏ జాయింట్లో కూడా నొప్పి రాదు. కానీ ఎప్పుడైతే కార్టిలేజ్ లేయర్ అరిగిపోతుందో, కార్టిలేజ్ పోతుందో వివిధ కారణాల వల్ల, అప్పుడు మనకు లోపల ఉన్న బోన్ ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. ఆ బోన్కి నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. ఆ నర్వ్ ఎండింగ్స్ వలన బోన్ రాసుకున్నప్పుడు పేషెంట్కి పెయిన్ వస్తుందండి. సో మన జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే ఆ అరిగిపోయిన బోన్ని తీసేస్తాము, ఆ ప్లేస్లో ఇంప్లాంట్ కూర్చోబెట్టేస్తాము. సో ఎప్పుడైతే ఇంప్లాంట్ కూర్చోబెట్టేస్తామో నెక్స్ట్ ఒక జాయింట్లో ఒక ఇంప్లాంట్ ఇంకో ఇంప్లాంట్ రాసుకున్నప్పుడు బోన్ దాన్ని టచ్ అవ్వట్లేదు కాబట్టి పేషెంట్కి పెయిన్ ఉండదు నడిచేటప్పుడు. అది జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ అండి మేము చేసేది. చాలా సింపుల్ సర్జరీ, మేజర్ ఏం కాదు. 1 అవర్లో సర్జరీ అయిపోతుంది. సర్జరీ అయిపోయిన నెక్స్ట్ రోజు పేషెంట్ నడిచేస్తారు. సో బెడ్ రెస్ట్ అనే కాన్సెప్టే అవసరం లేదు, ఇమ్మీడియట్గా పేషెంట్ వాక్ చేస్తారు. ఓకే. సో అంటే ఒకసారి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పేషెంట్? సో ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అయిపోయినాక ఇప్పుడు మనకు వచ్చిన ఇంప్లాంట్స్ అని చాలా సొఫిస్టికేటెడ్ ఇంప్లాంట్స్ అండి. బాగా రీసెర్చ్ చేసి వచ్చిన ఇంప్లాంట్ డిజైన్, దాని షేప్, దాన్ని యూజ్ చేసే మటీరియల్, ఆ లోపల ఒక పాలిఎథిలీన్ ఉంటుంది, అది కూడా హైలీ క్రాస్ లింక్డ్. ఆ పాలిఎథిలీన్ ఇవన్నీ టఫ్ అండ్ మెటీరియల్స్ అనమాట. సో ఇప్పుడు మనకున్న టెక్నాలజీకి మనం యూజ్ చేసే ప్రెసిజన్తో యూజ్ చేసి పెట్టే ఇంప్లాంట్ మెకానిజంకి దీనికి మనకు ఒక జాయింట్ రీప్లేస్మెంట్ 25 years వరకు లాస్ట్ చేస్తుందండి. సో 25 years తర్వాత మన జనరల్గా మన బాడీలో వేర్ అండ్ టేర్ ఎట్లా ఉంటుందో ఈ జాయింట్లో కూడా వేర్ అండ్ టేర్ ఉంటుంది. అది మన బాడీ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఒక పేషెంట్ కనుక బాడీ వెయిట్ బాగా ఎక్కువగా ఉన్నారనుకోండి, అప్పుడు ఈ వేర్ అండ్ టేర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలా కాకుండా మనం బాడీ వెయిట్ని చూసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తా సన్నగా మెయింటైన్ చేసుకుని వెయిట్ ఎక్కువ లేకుండా ఉందనుకోండి, అప్పుడు వేర్ అండ్ టేర్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకి జాయింట్ ఎక్కువ కాలం వస్తుంది. ఓకే. సో అంటే డైలీ లైఫ్లో రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడం, అంటే స్పోర్ట్స్ పర్సన్ కానీ డాన్సర్స్ కానీ, సో ఇలాంటి వాళ్ళు జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోవచ్చా? లేకపోతే వాళ్ళు చేయొచ్చు. దే విల్ బి బ్యాక్ టు నార్మల్. వాళ్ళు ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ చేయడానికి మెయిన్ రీజనే వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం హ్యాంపర్ అయిపోయి ఉంటుంది, ఆగిపోయి ఉంటుంది జాయింట్ పెయిన్స్ వలన. వాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఇప్పుడు మనకు వచ్చే సోఫిస్టికేటెడ్ ఇంప్లాంట్స్ వలన అండ్ చేసే టెక్నిక్లో చేంజెస్ వలన పేషెంట్ వాళ్ళ ప్రీవియస్గా ఏమైతే యాక్టివిటీస్ చేయగలుగుతున్నారో, డాన్సర్ కానీ లేకపోతే ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళు వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్కి బ్యాక్ వెళ్ళిపోగలుగుతారు. సో అది మనకు మెయిన్ అడ్వాంటేజ్ అండి ఇప్పుడున్న ఇంప్లాంట్స్ వలన. ఓకే. సో వాళ్ళు అంటే వెయిట్ కంట్రోల్లో ఉంచుకుంటే సరిపోతుంది, లేకపోతే ఏదైనా ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా రీప్లేస్మెంట్ అయిన తర్వాత? జాయింట్ రీప్లేస్మెంట్ అయిపోయినాక మెయిన్గా చూసుకోవాల్సింది మన పర్సనల్ హైజీన్ మనం బాగా చూసుకోవాలండి. సో మన బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే, డెంటల్ అవ్వచ్చు, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే గొంతు నొప్పి అవ్వచ్చు, వాటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇమ్మీడియట్గా ఫస్ట్ డాక్టర్కి వెళ్ళి అది చూపించుకొని దాన్ని మనం సార్ట్అవుట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఉంటుంది, దాని ట్రీట్మెంట్ చేసుకుని ఇన్ఫెక్షన్ మన బాడీలో పెరగకుండా చేసుకోవాలి. అదొక్కటే మనం జాగ్రత్త తీసుకోవాలి. మన పర్సనల్ హైజీన్ మనమే చూసుకోవాలి. చూసుకొని అది ట్రీట్ చేసుకుంటే మన జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత ఇన్ఫెక్షన్ రేట్ ఉండదు, ఒకవేళ మనం మన జాగ్రత్త బాగా తీసుకుంటే. అండ్ రెండోది మన బాడీ వెయిట్ పెరగకుండా ఉండాలి. మన బాడీ వెయిట్ పెరగకుండా ఉండాలి అంటే సింపుల్ అండి, డైట్,
ఎక్సర్సైజ్, స్లీప్. ఈ మూడు ప్రాపర్ చేసామంటే, హెల్దీ డైట్ తీసుకుని ప్లెంటీ ఆఫ్ వెజిటబుల్స్, నట్స్, మంచి ప్రోటీన్ డైట్ తీసుకుని ఫైబర్తోని, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు మన బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ మనం 1 గంట అవ్వండి, 2 hours అవ్వండి, ఇట్స్ అప్ టు యూ. సో ఆ ఎక్సర్సైజ్ మనం ఎంత బాగా చేస్తే అంత విల్ స్టే లీన్, మన బాడీ వెయిట్ అంత తక్కువలో ఉంటుంది. అంత తక్కువలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జాయింట్ మీద లోడ్ తగ్గుతుంది, సో వేర్ అండ్ టేర్ కూడా తగ్గుతుంది. సో ఈ మెథడ్స్ ఫాలో అవటం వలన మనం జాయింట్ అరుగుదలని మామూలుగా మన న్యాచురల్గానే మన జాయింట్స్ లాంజివిటీ అనేది మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అసలు జాయింట్లు అరగటానికి రీజన్స్ మెయిన్గా చూసుకుంటే, ఒకటి ఏజ్తో పాటు అరుగుదల. సో ఏజ్, 2 జెనెటిక్స్. కొంతమందికి అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతి అని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే జాయింట్, మన బాడీ ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో మన బాడీ అగేన్స్ట్గానే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వలన జాయింట్స్ ఇవన్నీ పాడైపోతూ ఉంటాయి అన్నమాట. సో జాయింట్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి జాయింట్ అరిగిపోతుంది. మూడవ రీజన్ వచ్చేసి, మనం ఎక్కడైనా పడ్డామనుకోండి, పేషెంట్ ఏదైనా ఇంజరీ అయింది, పడ్డారు, స్పోర్ట్స్ ఇంజరీస్ ఉండొచ్చు, లేదా ట్విస్టింగ్ ఇంజరీ ఉండొచ్చు. సో మన జాయింట్లో లిగమెంట్స్ ఉంటాయి. ఈ లిగమెంట్స్ అన్నీ కూడా మనకు జాయింట్ని స్టేబుల్గా ఉంచుతుంది. అలాగే కార్ట్లేజ్ లేయర్ ఉంటుంది, కార్ట్లేజ్ లేయర్ కూడా మనం పడ్డప్పుడు ఏంటంటే కార్ట్లేజ్ చిప్ ఆఫ్ అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే వాటిని మనం ఇమీడియట్గా వెళ్ళి చూపించుకొని డయాగ్నోస్ చేయించుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అప్పుడే చేసుకోవాలి. అలా కాకుండా మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎల్ టేర్ ఉండొచ్చు, లేదా పీసీఎల్ టేర్. మన జాయింట్లో ఉండే 4 లిగమెంట్స్, ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ అంటాము. సో ఈ లిగమెంట్స్ అయినా ఇంజరీ అయినప్పుడు ఏమవుతుందంటే మన కాలుకు ఇన్స్టెబిలిటీ ఉంటుంది. సో నడిచినప్పుడంతా స్ట్రైట్గా నడిచినప్పుడంతా బాగానే ఉంటుంది, టర్న్ తీసుకోవాలంటే కాలు స్లిప్ అయిపోతుంది. సో ఈ స్లిప్ అయిపోయిన ప్రతిసారి మన జాయింట్లో అరుగుదల పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇంజరీ అయినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా అప్పుడే ఇనిషియల్గా వెళ్ళి చూపించుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామిన్ చేసి తెలిసిపోతుంది. అవసరమైతే ఒక స్కాన్ చేస్తాము, స్కాన్ చేస్తే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ఇంజరీ అని తెలుస్తుంది. మైనర్ ఇంజరీ అని జస్ట్ బెడ్ రెస్ట్, స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్తో సరిపోతుంది. అలా కాకుండా లిగమెంట్ ఇంజరీస్ అయినాయి, లేదా కార్ట్లేజ్ చిప్ ఆఫ్ అయింది, వీళ్ళకి ఏంటంటే మనం అప్పుడే దాన్ని కనుక సార్ట్అవుట్ చేసామంటే, అంటే ఒక ఏసీఎల్ టేర్ ఉంటే చిన్న కీహోల్ సర్జరీతో ఫిక్స్ చేస్తాము. అలాగే కార్ట్లేజ్ డిఫెక్ట్ ఉందంటే దాని చిన్న ప్రొసీజర్స్ అని ఫిక్స్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మిగిలిన జాయింట్ అంతా మనకు సేఫ్ గార్డ్ చేస్తాం. సో అప్పుడు యాక్చువల్గా మనం అయితే మన ప్రాపర్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి, మజిల్ని బాగా స్ట్రెంగ్తన్ చేసామనుకోండి, థై మజిల్స్ని వీటిని బాగా స్ట్రెంగ్తన్ చేసామంటే జాయింట్ మొత్తం ఆఫ్లోడ్ అయిపోతుంది. సో మనకి యాక్చువల్గా ఒక 60 years వరకు మనకు జాయింట్ అసలు అరగడానికి లేదు. ఇంకా మనం బాగా మెయింటైన్ చేసామంటే లైఫ్ టైం కూడా అరగదు, బాగా స్లిమ్గా మెయింటైన్ చేసి లోడ్ ఎక్కువ పడకుండా చేసుకుంటే. యా, సో ఈ రకంగా మనం ఫాలో అయ్యి చేసుకున్నామంటే, మంచి డైట్ తీసుకుని, వెజిటబుల్స్ తీసుకుని, వెయిట్ మెయింటైన్ చేసుకుంటా, ఎక్సర్సైజ్ చేసుకుంటా, మజిల్ స్ట్రాంగ్ చేసుకుంటా ఉన్నామంటే మన జాయింట్ అసలు అరగదండి. సో అలాగే సేమ్ ఇదే మెథడ్ మనం జాయింట్ రిప్లేస్మెంట్ అయిన తర్వాత కూడా ఫాలో చేయాలి. సో జాయింట్ రిప్లేస్మెంట్ అయింది కదా, జాయింట్ని వీలైనంత వరకు మనం సేఫ్ గార్డ్ చేసుకుందాము అని రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే బాడీ వెయిట్ పెరిగిపోతుంది. సో మన బాడీ వెయిట్ ఈజ్ సింప్లీ రిలేటెడ్ టు క్యాలరీస్. మనం తీసుకునే క్యాలరీస్, మనం బర్న్ చేసే క్యాలరీస్. సో మన తీసుకునే క్యాలరీస్ ఎక్కువైపోయి బర్న్ చేసే క్యాలరీస్ తక్కువైతే మన బాడీ వెయిట్ పెరిగి ఆ లోడ్ జాయింట్ మీద వచ్చి జాయింట్ అరుగుతుంది. సో ఇదంతా ఒక విషయస్ సైకిల్ అండి. సో దీనిలో ఎక్కడో చోట మనం బ్రేక్ చేయాలి. సో ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో దెన్ అన్ని ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అన్నిటికీ మంచిది, హార్ట్కి మంచిది, జాయింట్స్కి మంచిది. సో ఓకే డాక్టర్ గారు, మరిన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, సంతోష్ గారు హైదరాబాద్ నుంచి, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి సంతోష్ గారు. సంతోష్ గారు, సో కాల్ కట్ అయినట్టుందండి. సో ఓకే డాక్టర్ గారు, ఇందాక మీరు దీనికి సంబంధించిన కారణాలు ఏదైతే జాయింట్ అరుగుదలకి సంబంధించి కారణాలు చెప్తున్నారు కదా, సో ప్రధాన కారణం ఫుడ్ అంటున్నారు. అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు, లేకపోతే తీసుకోవాలని ఏమైనా రూల్స్ అట్లా? జంక్ ఫుడ్ అండి, జంక్ ఫుడ్. మనము న్యాచురల్గా దొరికే ఫుడ్స్, వెజిటబుల్స్, నట్స్, డైరీ ప్రొడక్ట్స్, ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే నాన్ వెజ్ అండ్ ఎగ్స్, ఇవన్నీ మంచి ఫుడ్స్. ఈ ఫుడ్స్ అన్ని మనం తీసుకోవచ్చు. జంక్ ఫుడ్ కింద ఏమేమి వస్తాయంటే మన ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్లో వీటిలో వచ్చే ఫుడ్ అనమాట. పిజ్జా, బర్గర్, లజానియా అని, లేదా మీరు మిల్క్ షేక్స్ కానీ, లేదా స్మూదీస్ కానీ, సో లేదా డ్రింక్స్, కోకోకోలా, పెప్సీ, ఈ టైప్ ఆఫ్ డ్రింక్స్, షుగరీ డ్రింక్స్ అనమాట. లాట్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి దాంట్లో. సో లేదా మన డెజర్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఈ డెజర్ట్స్ కూడా మనం బాగా దాంట్లో క్యాలరీస్ వెరీ రిచ్ ఇన్ క్యాలరీస్. సో ఐస్ క్రీమ్స్. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనకు
బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ కన్నా మిగిలిన షుగర్స్ అవి ఎక్కువ అవటం వలన మనకు బాడీ హెల్దీగా ఉండాలంటే మనకు కావాల్సింది బేసికలీ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ ఈక్వల్ మంచి ప్రపోర్షనేట్గా ఉండాలి. దాంతోపాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండాలండి. సో దీంట్లో మనకు యూజువల్గా మనకు ప్రోటీన్ గురించి వస్తే అరౌండ్ 1.6 డైలీ రికమెండేషన్ ఆఫ్ WHO ప్రకారం అయితే 0.8 mg per kg బాడీ వెయిట్, అదే 0.8 grams per kg బాడీ వెయిట్. అదే మనం కనుక ప్రాపర్ హెల్త్ మెయింటైన్ చేయాలి. సో ఇఫ్ యూఆర్ ఇంటూ ఫిట్నెస్ డైలీ ఎక్సర్సైజ్ చేస్తుంటే 1.6 grams per kg బాడీ వెయిట్ లాగా ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో 1.6 grams per kg బాడీ వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 kg ఉన్న బాడీ వెయిట్ ఉన్న పర్సన్కి అరౌండ్ 90 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. అంటే పర్ మీల్ వచ్చేసి అరౌండ్ 30 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. సో 30 grams ఆఫ్ ప్రోటీన్ మామూలు న్యాచురల్ హెల్దీ ఫుడ్ తినాలంటే ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. సో 30 grams ఆఫ్ ప్రోటీన్ తిన్నామంటే అంత ఈజీ కాదండి. యాక్చువల్లీ ఒక ఎగ్లో మనకు అరౌండ్ 6 to 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో అలాగే మనం తినే వెజిటబుల్స్ ఇవన్నీ మన వెజిటబుల్స్, నట్స్, ఎగ్స్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కావాలంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ తిని మన 30 grams ఆఫ్ ప్రోటీన్ హెల్దీ ఫుడ్ తిని రీచ్ అవుట్ అయిపోతే మన టమీ ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఒక డెజర్ట్ తీసుకొచ్చి పెట్టినా మీకు యూ వోంట్ బి ఇంట్రెస్టెడ్ అనమాట. ఇన్స్టెడ్ మనము ఈ క్యాలరీస్ అన్ని మనం కట్ డౌన్ చేసి తక్కువ క్యాలరీస్ తింటా ఉన్నామంటే అప్పుడు మన బాడీ గ్లూకోజ్ గురించి, ఎనర్జీ గురించి అడుగుతుంది. దెన్ అప్పుడు మనం డెజర్ట్స్ అవి తిన్నామంటే అవి ఏంటంటే ఒకేసారి బల్క్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, చూడటానికి సైజ్ చిన్నగా ఉన్న ఇట్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అండ్ వాటిలో ఉండేది ఏంటంటే ఇట్ ఈస్ అడిక్టివ్. మీరు ఒకటి తిని ఇప్పుడు ఆపలేరు. సో అందువల్ల మనకు ఆ క్యాలరీస్ డంపింగ్ అయిపోతుంది. అండ్ రెండోది ఏంటంటే ఎప్పుడైతే మనం డైటింగ్ చేస్తామో అప్పుడు మన బేసల్ మెటబాలిక్ రేట్ అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల మనం రెస్ట్లో ఉన్నప్పుడు ఎక్స్పెండిచర్ అయ్యే క్యాలరీస్ కౌంట్ తక్కువ ఉండటం వలన మనం తీసుకునే క్యాలరీస్కి దానికి బాగా డిస్ప్రపోర్షన్ ఉండటం వలన మనం బాగా వెయిట్ కూడా పుట్ ఆన్ చేస్తాం. అందుకని ఎప్పుడు డైటింగ్, ఫాస్టింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ చేయకూడదు. ఇన్స్టెడ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనకు కావాల్సినంత న్యూట్రిషన్ ఇప్పుడు మన బాడీ హెల్తీగా ఉండాలంటే, టిష్యూ క్వాలిటీ బాగుండాలంటే మనకు కావాల్సిన న్యూట్రిషన్ వెళ్ళాలి, ప్రోటీన్ వెళ్ళాలి, ఫ్యాట్స్ వెళ్ళాలి, కార్బోహైడ్రేట్ వెళ్ళాలి. సో ఇవన్నీ మనం ప్రాపర్ క్వాంటిటీస్లో ఇచ్చామంటే టిష్యూ క్వాలిటీ బాగుంటుంది. అండ్ నెంబర్ 2 మీకు యూ వోంట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ జంక్ ఫుడ్. సో ఇదొకటి ఫాలో అవ్వాలి. రెండోది ఎక్సర్సైజ్ అండి. సో డైలీ మనం ఇంకా ఎక్సర్సైజ్ అనేది డే ఇన్ అండ్ డే అవుట్ మనం ఎట్లా డే టు డే యాక్టివిటీస్ చేసుకుంటామో, ఎలా పొద్దున్న బ్రష్ చేసుకుంటాం అలాగే ఎక్సర్సైజ్ అనేది రొటీన్ అయిపోవాలి. సో అంత రొటీన్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో సెల్యులార్ లెవెల్లో చేంజెస్ వస్తాయి. అండ్ అప్పుడు వీ స్టార్ట్ బర్నింగ్ మోర్ క్యాలరీస్, ద హెల్త్ ఆఫ్ ద టిష్యూ క్వాలిటీ పెరుగుతుంది, ఇంజరీస్ తక్కువ అవుతాయి, బాడీ ఏక్స్ తక్కువ అవుతాయి అండ్ మొత్తం ఆన్ ద హోల్ కార్డియోపల్మనరీ సిస్టమ్స్ అయితేనేమి అన్నీ దే స్టార్ట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకే డాక్టర్ గారు, సో ఒక కాలర్ ఉన్నారు సహస్రి గారు హైదరాబాద్ నుంచి, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి సహస్రి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నాకు చెప్పమంటారా? చెప్పండి శాస్త్రి గారు. నాకు ఏప్రిల్లో కేటీఆర్ అయింది, లెఫ్ట్ ఇది అదే టోటల్ రిక్రూట్మెంట్ రోబోటిక్ అయింది. పెయిన్ లేదు, బాగానే నడవగలుగుతున్నా కానీ బిగబట్టినట్టుంటుంది ఆపరేషన్ అయిన చోట. అండ్ స్టిఫ్నెస్ వలన కొంచెం నడకలో తేడా వచ్చిందని చాలా మంది అంటున్నారు. మామూలుగా అంటే పెయిన్ లేకుండా నువ్వు మామూలుగా నడవడం లేదు, స్టెప్స్ కొద్దిగా వంకటింకా లాగా సంథింగ్ నార్మల్ గా లేదు అంటారు. మరి స్టిఫ్నెస్ పోదా, ఏం చేయాలి? సో ఒకటండి, మీకైతే సర్జరీ అయ్యి అప్రాక్సిమేట్ ఒక 5 months అవుతుంది. సో మనకు జాయింట్ రిప్లేస్మెంట్ తర్వాత మనం చేసే ఎక్సర్సైజ్ బట్టి ఉంటుందండి. సో ఫస్ట్ ఒక 4 to 6 weeks మనం కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ తీసుకొచ్చేస్తాము. దాని తర్వాత నుంచి మనం స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ అవి కూడా బాగా ఎక్కువ చేస్తూ ఉండాలి. మీరు ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నారా శాస్త్రి గారు? డైలీ ఒకసారి చేస్తున్నాం. ఫిజియోథెరపిస్ట్ 1.5 months చేయించాడు, తర్వాత అవే కంటిన్యూ చేయమన్నాడు. లేదండి, ఇంకా స్టెప్అప్ చేయాలి. ఫిజియోథెరపిస్ట్ మీకు ఫస్ట్లో చేసే ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటాయి, చాలా మైల్డ్గా ఉంటాయి. సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, మోకాలు కింద టవల్ పెట్టి ప్రెస్ చేసేది, నీ బెండ్ చేసుకునేది, కాలు పైకి లేపి పెట్టే కదా, చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. మనం దాని తర్వాత ఏంటంటే ఇంకొంచెం అది చాలా బేసిక్ ఎక్సర్సైజ్. ఇనీషియల్గా మన సర్జరీ అయిపోయిన తర్వాత చేసే ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ మన మజిల్ స్ట్రెంత్కి సరిపోదు. సో దాని తర్వాత మీరు స్టెప్అప్ చేయాలి. స్టెప్అప్ చేసి హాఫ్ స్క్వాట్స్ చేయటము, స్టేషనరీ బైసికల్ చేయటము, కొంచెం మన బాడీ ఉన్న మజిల్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేయాలి. అది ఎట్లా అంటే రెసిస్టెన్స్ అగేన్స్ట్ పుష్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు అగేన్స్ట్ రెసిస్టెన్స్ పుష్ చేస్తారో అప్పుడే మజిల్ పెరుగుతుంది, మజిల్ స్ట్రాంగ్ అవుతుంది, అప్పుడు మీకు స్టిఫ్నెస్ అంతా తగ్గుతుంది. సో
పెయిన్ పోతుంది కానీ మీకు స్టిఫ్నెస్ అండ్ స్ట్రెంగ్త్ రావట్లేదు అంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్ ఇంకొంచెం బెటర్ చేయాలి. అంటే మీరు ఫస్ట్లో చేసే ఎక్సర్సైజ్ అని ఆపేశారండి. అలా కాదు, మనం స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం అగైన్స్ రెసిస్టెన్స్, కొంచెం వెయిట్స్తో ఎక్సర్సైజ్ చేయాలి, కొంచెం హాఫ్ స్క్వాట్స్, లంజెస్ అలా ఎక్సర్సైజ్ కొంచెం అప్ చేశారంటే కనుక మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. సో ఓకే డాక్టర్ గారు, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్కి అడిషనల్గా ఉంటుందా మనకి ఏదైనా ప్లస్ అనేది? యా, సో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ ఇది టెక్నాలజీ అండి. ఇప్పుడు మనము రోబోటిక్స్లో చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నాము. యా, ఇంకా మనము అడ్వాన్స్ స్టేజ్కి మూవ్ అయినప్పుడు పేషెంట్కి బాగా బెనిఫిట్ వస్తుంది. సో మనం ఎప్పుడు టెక్నాలజీని అయితే మనము వెల్కమ్ చేయాలి. యా, సో ఇప్పుడున్న స్టేజ్లో ఏంటంటే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ వుడ్ బి యూస్ఫుల్ ఓన్లీ ఫర్ స్ట్రైట్ ఫార్వర్డ్ కేసెస్, స్ట్రైట్ ఫార్వర్డ్ నీస్. సో అది రివిజన్ సర్జరీస్లో పనికిరాదు, కాంప్లెక్స్ డిఫార్మిటీస్లో రోబోటిక్స్ పనికిరావు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ నీస్కి పనిచేస్తుంది. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ నీస్కి మనం రోబోటిక్తోని చేసిన నాన్ రోబోటిక్ చేసిన రిజల్ట్ సేమ్ ఉంటుందండి. సో రోబోటిక్తోని ఇప్పుడున్న మనకున్న లెవెల్ ఆఫ్ టెక్నాలజీతోని యాజ్ వీఆర్ ఇన్ ఎ ప్రిమిటివ్ స్టేజ్ యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు మనకు హ్యూజ్ బెనిఫిట్ లేదు రోబోటిక్స్ వల్ల. రోబోటిక్ వల్ల మనకు పెయిన్ పోతుంది, మీన్ త్వరగా రికవర్ అయిపోతాము అంటే అవన్నీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాట్ ద ట్రూత్. యాజ్ సింపుల్ యాజ్ యూనో, రోబోటిక్కి మనం ఎంత స్కిన్ కట్ చేస్తామో నాన్ రోబోటిక్ కూడా అంతే స్కిన్ కట్ చేస్తాం. సో దాంట్లో మనకు పెయిన్కి వచ్చే డిఫరెన్స్కి వచ్చే ఛాన్స్ లేదండి. కానీ ఫ్యూచర్లో ప్రాబ్లీ ఇంకా టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అవ్వాలి, అప్పుడు దెన్ రోబోటిక్ యూనో ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ రోల్. బట్ ఫర్ నౌ జాయింట్ రీప్లేస్మెంట్ రోబోటిక్ అయినా నాన్ రోబోటిక్ అయినా రిజల్ట్స్ వైజ్ సేమ్ ఉంటుందండి, సేమ్ ఉంటుంది. సో అంటే ఇది స్టేజెస్ బట్టే ఉంటుందంటారా? అంటే ఇప్పుడు జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు ఆ స్టేజెస్ బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుందంటారా? అవునండి, అబ్సల్యూట్లీ. సో ఓకే, ఒక కాలర్ అయితే ఉన్నారు, పార్వతి గారు ఏలూరు నుంచి. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి పార్వతి గారు. నమస్తే అమ్మా. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారికి మా మనవడికి 15 సంవత్సరాలమ్మా. ఓకేనండి, చెప్పండి. అయితేనండి ఆ బాబు 2 మోకాళ్ళు నొప్పులు అంటాడండి ఇప్పుడు కూడా. మామూలుగా ఏముండదు అని మందులు ఇస్తారు, మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే మందులు ఇస్తున్నారు, కానీ అవి ఏంటో తగ్గట్లా. అవి వాడినప్పుడు కొంచెం తగ్గుతుంది, మళ్ళీ బాత్రూమ్ కూడా కూర్చోలేనమ్మా అని బాత్రూమ్ మీద కూర్చుంటాడు. ఇంటర్కి వచ్చాడండి, అదే నొప్పు 2 మోకాళ్ళు ఇప్పుడు నొప్పులు అంటున్నాడండి. ఇప్పుడు సంవత్సరం దగ్గర నుంచి మోకాలైన వాపులు వస్తుంటాయా పార్వతి గారు? అసలు ఏం లేదండి, వాపులు ఏమి లేవు, మామూలుగానే ఉంటాయి. సో ఒకటండి, మోకాల్లో నొప్పులు వస్తున్నాయంటే మనం ఒకటేంటంటే గ్రోత్ పెయిన్స్ అంటాము. మన 15 ఇయర్స్ ఏజ్ అంటే తిను పీక్ ఆఫ్ హిజ్ గ్రోత్ ఫేజ్లో ఉంటాడు. సో దానివల్ల రావచ్చు. రెండోది, మనకు పెరిగేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కాళ్ళు కొంచెం వంకర పెరుగుతాయండి, వాటిని వాల్గస్ మ్యాలలైన్మెంట్ అంటాము. సో దానివల్ల కూడా కొంచెం కాళ్ళు అవి వంకరగా ఉండటం వల్ల కూడా పెయిన్స్ రావచ్చు. అండ్ మూడోది, మన పెటల్లా మోకాలు చిప్ ఉంటుందన్నమాట, ఆ మోకాలు చిప్పులో ఉండే మాలలైన్మెంట్స్ వల్ల కూడా పెయిన్ రావచ్చు. ఆ పెటల్లా అనే మోకాలు చిప్ప మీద కింద ఉండే గ్రూ ఉంటుంది, ఆ గ్రూ కూడా ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా పెయిన్ రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే దాని మల్టిపుల్ కాజెస్ అండి. ఇప్పుడు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి అనేది, అది కూడా ఆ ఏజ్లో చిన్న పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్, రిలేటివ్లీ 15 అంటే జస్ట్ క్రాస్ చేశారు. సో మనం ఫస్ట్ మీరు వెళ్ళి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కానీ లేదా మా హాస్పిటల్కి వచ్చారంటే ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాము, ఎక్స్రేస్ అవి చేసి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని ఎందుకు పెయిన్ వస్తుందో చూసుకుని, అలాగే వైటమిన్ డీలు ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేవో చూసుకుని, వాటిలో ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుని, లేదు అలైన్మెంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే అది కూడా పెరిగే వయసు కాబట్టి ఇప్పుడు మనం వాటిని చిన్నగా కరెక్ట్ చేయొచ్చు, ఏమి ఎక్కువ మార్బిడ్ సర్జరీస్ ఏమి లేకుండా చిన్నగా కరెక్ట్ చేయొచ్చు. సో అలాంటివి అన్నీ మనకు ఇప్పుడు చేసే స్కోప్ ఉంటుందండి. సో ఒక్కసారి ప్రాపర్గా వెళ్ళి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కానీ లేకపోతే మా హాస్పిటల్కి వచ్చినా సరే మేము చూసి ఎవాల్యుయేట్ చేస్తాము, దాన్ని బట్టి మనం ఏం చేయాలో ఫర్దర్గా చేస్తే బెటర్ అండి. సో నెగ్లెక్ట్ చేయడం అయితే మంచిది కాదు. సో ఓకే డాక్టర్ గారు, అసలు జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? సో జాయింట్ పెయిన్స్ నేను చెప్పినట్టు ఫస్ట్ జాయింట్ పెయిన్స్ మోకాలు ఎక్కువగా అరిగిపోవడం వల్ల, అది కూడా
వయసు వల్ల బాడీ వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల అరిగిపోవటం ఒకటి, ఆటోఇమ్యూన్ డిజార్డర్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, కీలవాతం అంటూ ఉంటారు, నాన్ స్పెసిఫిక్ ఆర్థరైటిస్ కానీ సీరోనెగటివ్ ఆర్థరైటిస్ కానీ వీటి వల్ల వచ్చే డిజార్డర్స్ వల్ల అవ్వచ్చు. మూడోది వచ్చేసి జాయింట్ ఎప్పుడైనా ఇంజరీ అయినప్పుడు, లిగమెంట్ ఇంజరీ అయినప్పుడు కానీ, లేదా కార్టిలేజ్ డిఫెక్ట్ ఉండటం వల్ల కానీ, లేదా ఎక్కడైనా పడిపోయినప్పుడు ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీటి వల్ల మనకు ఫర్దర్ అరుగుదల వల్ల కూడా జాయింట్ పెయిన్స్ రావచ్చు. సో మనకి జాయింట్ ఫస్ట్ పెయిన్ వస్తుందండి. అలా కాకుండా నాలుగోది ఉంటుందండి, ట్యూమర్స్ అంటాం. ఏదైనా మనకు ట్యూమర్స్ అనేవి అన్ఫార్చునేట్గా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కూడా మనకు జాయింట్ పెయిన్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ అంటాము, ఆ ఇన్ఫెక్షన్స్ కూడా రావడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్ రావచ్చు. సో ఫస్ట్ మనకు పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళి మనం ఏ కేటగిరీకి సంబంధించిన పేషెంట్ను మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. సో దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవాలి. మోకాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్తో పాటు వచ్చే అరుగుదలకి ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. దాంట్లో స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, 2, 3, 4 అని. సో ఇనీషియల్ స్టేజెస్ స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే సింపుల్గా మనం ఇచ్చే మెడికేషన్తో కానీ లేదా ఎక్సర్సైజ్తో సరిపోతుంది. అదే స్టేజ్ 4 కంటే అప్పుడు మనం సర్జరీ గురించి ఆలోచిస్తాం. సో మనం ఎప్పుడైతే వెళ్ళి ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనము సింపుల్ ఎక్సర్సైజ్ వీటితోని ఏమీ ఎక్కువ ప్రొసీజర్స్ లేకుండా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు ఊరు నుంచి, రమాదేవి గారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి రమాదేవి గారు. నమస్తే మేడం, బాబు గురించి మాట్లాడే డాక్టర్ గారు. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మా బాబు సంవత్సరం అవుతుంది సార్, 24 సంవత్సరాలు. బెట్టింగ్ నుంచి తగ్గిపోయాడు. ఓకేనండి. పైపోతే లిగమెంట్ కట్ అన్నారు సార్. ఓకేనండి. లిగమెంట్ కట్ అయినందుకు మాకు ఏ యాక్సిడెంట్ తెలియలేదు. తెలియకపోతే మా ఇక్కడ ఇది ఆర్థోపెటిక్ చూపిస్తే ఎంఆర్ఐ అన్నారు. ఓకేనండి. స్కాన్ తీస్తే అది లిగమెంట్ నరం కట్ అయింది, ఆపరేషన్ చేయాలన్నారు సార్. ఓకేనండి. ఆపరేషన్ చేయించాం సార్, 4 నెలలు అవుతుంది చేయించి. 4 నెలలు అవుతుంది. జాగ్రత్త తీసుకోవాలి, అంతా మామూలుగానే ఉంటున్నా. యా, సో మీరు చెప్పినట్టు లోపల లెగ్మెంట్ టేర్ అయిందంటే యూజువల్గా ఏసీఎల్ ఉండొచ్చు, అలాగే మనకు పీసీఎల్ కూడా ఉంటుంది, కానీ ఏసీఎల్ మోర్ కామన్ అండి. సో ఏసీఎల్ లెగ్మెంట్ టేర్ అయినప్పుడు మనం సర్జరీ చేస్తాము, కీ హోల్ సర్జరీ, ఆర్థోస్కోపిక్ సర్జరీ. సో దాంట్లో ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేస్తాము. సో ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది దానికి చేసిన తర్వాత అది ప్రోటోకాల్ ఉంటుందండి. ఆ ప్రోటోకాల్ ప్రాపర్ ఫాలో అవ్వాలి. అది ఎట్లా అంటే చేసిన ఫస్ట్ రోజు నుంచి ఫుల్ వెయిట్ పెట్టి నడిపిస్తాము, కానీ ఒక బ్రేస్ ఉంటుంది. ఒక 6 వీక్స్లో మనం కంప్లీట్ మూమెంట్ తెప్పించేసుకోవాలి. సో 6 వీక్స్లో మనం కంప్లీట్ మూమెంట్ వచ్చేసిన తర్వాత ఎక్సర్సైజెస్ అన్నీ కూడా స్టెప్అప్ చేస్తాం. ఫస్ట్లో నేను చెప్పినట్టు సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తాం, మోకాల కింద టవల్ పెట్టి చేసేది, కాలు పైకి లేపేది, ఇలా సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తాము. 6 వీక్స్ తర్వాత మనం ఎక్సర్సైజ్ స్టెప్అప్ చేసి స్టేషనరీ బైసికలింగ్, హాఫ్ స్క్వాట్స్, లంజెస్ ఇవి చేయిస్తాం 3 మంత్స్ వరకు. సో 3 మంత్స్ తర్వాత మనము జిమ్కి వెళ్ళి కొంచెం అగైన్స్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. లెగ్ ప్రెస్, లెగ్ కర్వ్స్ ఇవి నడుస్తూ ఉంటాయి. అవి ఒక 6 మంత్స్ వరకు నడుస్తాయి. 6 మంత్స్ తర్వాత మనం జాగింగ్ చేయొచ్చండి. అండ్ 9 మంత్స్ తర్వాత మనం రన్నింగ్ చేయొచ్చు. సో ఈ ప్రోటోకాల్ మనం ప్రాపర్ ఫాలో అవ్వాలి. ఎందుకు అంటే కనుక ఇప్పుడు మనం వేసిన లెగమెంట్ ఫస్ట్ మన బాడీలో ఉండే ఎక్స్ట్రా టెండాన్స్ తీసుకుని వేస్తాం అన్నమాట. సో ఈ టెండాన్స్ వేసిన గ్రాఫ్ట్ లోపల బ్లడ్ వెల్స్ పెరుగుతాయి, బ్లడ్ వెల్స్ గ్రో అయ్యి ఈ గ్రాఫ్ట్ లెగమెంట్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫార్మేషన్ కోసమని మనకు టైం పడుతుంది. సో 6 to 9 మంత్స్ తర్వాత మనకు అప్పుడు ఆ గ్రాఫ్ట్ లెగమెంట్ కింద ట్రాన్స్ఫార్మ్ అయ్యి కంప్లీట్ స్ట్రెంగ్త్ వస్తుంది. సో దానికన్నా ముందు మనం ఎక్కువ యాక్టివిటీస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్ తర్వాత జాగ్ చేయొచ్చు అంటే 6 మంత్స్ తర్వాతనే జాగ్ చేయాలి. అలా కాకుండా మనం 3 మంత్స్కి 4 మంత్స్కి జాగ్ చేయడం స్టార్ట్ చేసేసామంటే అక్కడ మళ్ళీ లెగ్మెంట్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం ఎందుకంటే దాని లోపల బ్లడ్ వెల్స్ గ్రో అయ్యి దానికి ఉన్న యాక్చువల్ స్ట్రెంగ్త్ రాదు కాబట్టి మనం దానికి ఇవ్వాల్సిన టైం ఇచ్చేసేయాలండి. సో మీరు 4 మంత్స్ అంటున్నారు, 4 మంత్స్ అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే జిమ్కి వెళ్ళి లెగ్ ప్రెస్, లెగ్ కర్ల్స్ అంటాము అవన్నీ చేయాల్సి ఉంటుంది. సో అవి చేసినప్పుడు ఏంటంటే క్వాడ్సెప్స్ అవి స్ట్రెంగ్త్ అవుతుంది. దాని తర్వాత అది మనం 6 మంత్స్ వరకు అవే నడుస్తాయి. సో 6 మంత్స్ తర్వాత మీరు స్లోగా జాగింగ్, దాని తర్వాత రన్నింగ్ చేస్తా కూడా ఈ ఎక్సర్సైజ్ అయితే మానకూడదు. ఎక్సర్సైజ్ అయితే మీరు కంటిన్యూస్ చేస్తూనే ఉండాలి. యూజువల్గా మనం ఏసీఎల్ సర్జరీ అయినాక గమనిస్తే ఏంటంటే ఆపరేట్ అయిన కాలు ఎప్పుడు సన్నబడిపోతుందండి, దాన్నే డిస్యూజ్ అట్రోఫీ అంటాము. సో ఆ సన్నబడిపోయి మజిల్ వీక్నెస్ వల్ల సన్నబడిపోయిన కాలు మళ్ళీ దానికి కంప్లీట్ స్ట్రెంగ్త్ వచ్చి అది నార్మల్ కాలు లాగా తయారవడానికి టైం పడుతుందండి. ఈవెన్ హై ఎండ్ అథ్లెట్స్ కూడా మినిమం 1 year to 1.5 years టైం పడుతుంది. ఆ మజిల్ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి దాని సేమ్ సైజ్ అదర్ లెగ్కి ఉన్న సైజ్ వచ్చి మజిల్ స్ట్రెంగ్త్ రావడానికి అంత టైం పడుతుంది. సో మనం అప్పటిదాకా ఓపిక్గా ఉండి మధ్యలో ఎక్సర్సైజ్ అనేవి మానకుండా డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అప్పుడు హిల్ బి బ్యాక్ టు నార్మల్ అండి. సో ఓకే డాక్టర్ గారు, అలాగే కీ హోల్ సర్జరీ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటంటారు? కీ హోల్ అంటే ఇది ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటామండి. సో కీ హోల్ అనేది
కీహోల్ అనేది ఒక టెక్నాలజీ విచ్ మేడ్ హ్యూజ్ చేంజ్ ఇన్ ఆర్థోపెడిక్స్ అండి. సో దీంట్లో ఏంటంటే బిఫోర్ కీహోల్ సర్జరీ ఏదైనా లిగమెంట్ ఇంజరీ కానీ ఏమైనా అయినప్పుడు మొత్తం జాయింట్ అంతా కట్ చేసేవాళ్ళం. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా మార్బిలిటీ ఎక్కువ ఉంటుంది, స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది. వేరే కీహోల్ సర్జరీ అంటే జస్ట్ చిన్న స్టాబ్లిషన్స్ ఇస్తాము. సో జాయింట్లో స్కోప్ పెడతాము, స్కోప్ పెట్టి చూస్తా జాయింట్లో ఉన్న లెగ్మెంట్స్ అయితేనేమి, కార్టిలేజ్, మెనిస్కస్, కుషన్స్ ఉంటాయి మెనిస్కై అని. సో వీటన్నిటి చూస్తా దాంట్లోనే రెక్టిఫై చేస్తామండి. దాన్ని మనం కీహోల్ సర్జరీ అంటాము. సో కీహోల్ సర్జరీ యూజువల్లీ మనం చేసేది యంగ్స్టర్స్కి. యంగ్స్టర్స్ ఎవరన్నా, యంగ్స్టర్స్ అంటే లెస్ దాన్ 40 ఆర్ లెస్ దాన్ 50 ఉన్న వాళ్ళందరూ యంగ్ కింద కన్సిడర్ చేస్తాము. సో వాళ్ళు ఎప్పుడైనా పడిపోయి జాయింట్ వేర్ అండ్ టేర్ కాకుండా లెగమెంట్ ఇంజరీస్ అయినా సరే, కార్టిలేజ్ ఇంజరీస్ అయినా సరే, లేదా లోపల కుషన్స్ ఉంటాయి మెనిస్కై అని, వీటి ఇంజరీస్ అయినా సరే, సో వీటిని మనము జాయింట్ అంతా ఓపెన్ చేసి చేయకుండా జస్ట్ కీ హోల్స్ అని లోపలికి వెళ్ళి రెక్టిఫై చేసే ప్రొసీజర్ని కీహోల్ సర్జరీ అంటాం. దట్స్ ఎ హ్యూజ్ బెనిఫిట్ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్ అభిలాష్ గారు. సో అంటే జాయింట్ పెయిన్స్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఎలాగా అప్రోచ్ అవ్వాలి, మనం ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ట్రీట్మెంట్స్ ఏంటి అనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈనాటి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.